డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యములు కూడా ప్రోవర్బ్స్ నుండి తీసుకున్నాము. ప్రోవర్బ్స్ చాప్టర్ 27 verse 10. Do not forsake your friend and your father's friend, and do not go to your brother's house in the day of your calamity. Do not forsake your friend and your father's friend, and do not go to your brother's house in the day of your calamity. నీ స్నేహితుని అయినను నీ తండ్రి స్నేహితుని అయినను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమున నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గర ఉన్న పొరుగువాడు వాసి. నీ స్నేహితుని కానీ నీ తండ్రి స్నేహితుని కానీ విడిచిపెట్టద్దు అని దేవుడు చెప్తూ ఉన్నారు. మరి మంచి స్నేహితులైన వారిని ఎవరు కూడా ఎప్పుడు విడిచిపెట్టుకోకూడదు. వాళ్ళ ఆపదలో ఉంటే మనం సహాయం చేయాలి, మనం ఆపదలో ఉంటే వాళ్ళు సహాయం చేస్తారు. అయితే దూరంలో ఉన్న సహోదరుని దగ్గరికి వెళ్ళటానికి లేట్ అయ్యి ఒకవేళ నీకేమైనా ఇబ్బంది కలుగుతుందేమో, దూరంలో ఉన్న సహోదరుని కంటే దగ్గర ఉన్న పొరుగువాడు బెస్ట్. కాబట్టి నీ స్నేహితుని కానీ నీ తండ్రి స్నేహితుని కానీ కూడా విడిచిపెట్టుకోవద్దు అని వాక్యము చెప్పుచున్నది.